అక్షయ తృతీయ అసలు సత్యం. ప్రతి సంవత్సరం ఒక రోజొస్తుంది. ఆ రోజు చాలామంది బంగారం కొంటారు. కాని ఒక చిన్న ప్రశ్న, బంగారం కొనడం వల్లే అదృష్టం వస్తుందా, లేక దాని వెనక ఇంకేదైనా గొప్ప రహస్యముందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అక్షయ తృతీయ యొక్క అసలు సత్యం. ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. అక్షయ తృతీయ రోజు వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని రాము మాత్రం ఆలోచనలో మునిగిపోయాడు. ఎందుకంటే అతనికి బంగారం కొనడానికి డబ్బులేదు. బయట అందరూ బంగారం కొంటున్నారు. అతని మనసులో ఒక సందేహం మెదిలింది. ఈరోజు బంగారం కొనలేకపోతే నా జీవితం మారదా? ఆలోచనలో ఉన్న రాము ఒక ఆలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయ అర్చకుడు అతన్ని చూసి అడిగాడు, ఎందుకు బాధగా ఉన్నావు నాయనా? రాము తన మనసులో మాట చెప్పాడు, నాకు బంగారం కొనడానికి డబ్బులేదు. ఈరోజు వృధా అయిపోయినట్టుంది. ఆ అర్చకుడు నెమ్మదిగా నవ్వాడు. నువ్వు నిజంగా అక్షయతృతీయ అర్థం తెలుసుకున్నావా? అక్షయ అంటే ఎప్పటికీ తగ్గిపోని దానం, ఎప్పటికీ పెరుగుతూనే ఉండే ఫలితం. ఈరోజు ముఖ్యమైనది బంగారం కొనడం కాదు, మంచి పని మొదలుపెట్టడం. ఒకరికైనా సహాయం చేస్తే, ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఒక కొత్త ప్రయాణం ప్రారంభిస్తే అది నీ జీవితంలో ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది. ఆ మాటలు విన్న రాము తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి భోజనం పెట్టాడు. ఆ రోజు అతను బంగారం కొనలేదు, కాని ఒక అక్షయమైన పనిని ప్రారంభించాడు. అక్షయ తృతీయ బంగారం గురించి కాదు, మన జీవితం మారే ఒక శుభమైన రోజు గురించి. ఈరోజు నువ్వు ఏమి ప్రారంభిస్తావు? గుర్తుపెట్టుకో, బంగారం కొనడం అదృష్టం కాదు, మంచి పని ప్రారంభించడమే నిజమైన అక్షయం.